ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం ఒక ఆఫీస్ సమస్య మాత్రమే కాదు. ఇది మన దేశంలో లక్షలాది మంది జీవితాలను పిండేస్తున్న ఒక పెద్ద జబ్బు. ఇది మనం కష్టపడి పనిచేయడం గురించి కాదు, ఆ కష్టాన్ని ఎలా విషంగా మార్చేస్తున్నారు అనే దాని గురించి. మనమందరం ఒక రేసులో పరిగెడుతున్నాం, కానీ ఆ రేసులో గెలుపు ఎక్కడుందో ఎవరికీ తెలియదు. నిజానికి ఆ గెలుపు కోసం మనం ప్రాణాలను కూడా పణంగా పెడుతున్నామని చాలా మందికి అర్థం కావటం లేదు. ఇలాంటి కథ ఒకరిది మాత్రమే కాదు, దేశం మొత్తంలో రోజు ఇలాంటివి జరుగుతున్నాయి. ఒక సాధారణ ఉద్యోగి ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు వర్క్ అని, టార్గెట్స్ అని, డెడ్లైన్స్ అని కుటుంబం కోసం కష్టపడుతూ తన ఆరోగ్యాన్ని పక్కన పెట్టేస్తూ ఇంకో రోజు ఇంకొక టాస్క్ అని ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ ఒకరోజు శరీరం మాత్రం ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆగిపోతుంది. అప్పటి వరకు ఎవరికీ కనిపించని బాధ ఒక్కసారిగా ఒక వార్తగా మారుతుంది. అప్పుడు మాత్రమే అందరూ ప్రశ్నిస్తారు, ఈ సిస్టమ్ నిజంగా మన కోసం పనిచేస్తుందా, లేక మనల్ని నెమ్మదిగా ఖాళీ చేస్తుందా? మన చుట్టూ ఉన్న చాలా మంది ఐటీ ఉద్యోగులు, సేల్స్ రిప్రజెంటేటివ్స్, టీచర్లు, చివరికి హాస్పిటల్స్ లో పనిచేసే డాక్టర్స్ కూడా ఇదే నరకాన్ని అనుభవిస్తున్నారు. ఈ పరిస్థితిని మనం టాక్సిక్ వర్క్ కల్చర్ అంటున్నాం. అంటే విషపూరితమైన ఆఫీస్ వాతావరణం. ఇది మనల్ని ఎలా చంపేస్తుందో, మన కుటుంబాన్ని ఎలా దూరం చేస్తుందో, అసలు దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో మనం లోతుగా తెలుసుకోవాలి. ఇదంతా వింటున్నప్పుడు మీకు ఒక విషయం మాత్రం ఖచ్చితంగా అర్థమవుతుంది. అదేమిటంటే, మనం పనిచేస్తున్నది బతకడానికి మాత్రమే కాదు, చావడానికి కూడా అనిపించేలా ఉంది ఈ వ్యవస్థ. మన దేశంలో ఒక వింతైన నమ్మకం ఉంది. ఎవరైతే ఎక్కువసేపు ఆఫీస్లో కూర్చుంటారో వారే బాగా పనిచేస్తున్నారు అని అందరూ అనుకుంటారు. సాయంత్రం 6 గంటలకు పని పూర్తి చేసి ఇంటికి వెళ్తుంటే మేనేజర్ చూసే చూపుల్లో 100 ప్రశ్నలు ఉంటాయి. ఏంటి అప్పుడే వెళ్ళిపోతున్నావా అని అడగకుండానే కళ్ళు ప్రశ్నిస్తాయి. దీనివల్ల చాలా మంది పని లేకపోయినా కేవలం మేనేజర్ ముందు మంచి అనిపించుకోవడానికి రాత్రి వరకు అక్కడే కూర్చుంటున్నారు. దీనిని ప్రెజెంటిజం అంటారు. అంటే పని కన్నా మనం అక్కడ కనిపించడమే ముఖ్యం అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే మనిషి మెదడు అలసిపోతుంది. ఒకప్పుడు మనుషులు 8 గంటలు పనిచేసేవారు, కానీ ఇప్పుడు అది 14 గంటలకు చేరింది. 2024 మరియు 2025 రిపోర్ట్స్ చూస్తే ఇండియా ప్రపంచంలోనే అత్యధికంగా పనిచేసే దేశాలలో ఒకటిగా నిలిచింది. కానీ మన ప్రొడక్టివిటీ, అంటే మనం చేసే పని నాణ్యత మాత్రం చాలా తక్కువగా ఉంది. జర్మనీ లాంటి దేశాలలో వారానికి 35 గంటలే పనిచేస్తారు, కానీ వారు మనకంటే ఎంతో ముందున్నారు. మరి మన దగ్గర ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనం గొడ్డు చాకిరిని గొప్పగా చెప్పుకుంటాం. నేను రాత్రంతా నిద్రపోలేదు, నేను శనివారం కూడా ఆఫీస్కి వెళ్ళాను అని చెప్పుకోవటంలో ఒక మెడల్లాగా ఫీల్ అవుతున్నాం. కానీ ఈ అలవాటు మన ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తుందో ఆలోచించడం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఆఫీస్ పని కేవలం ఆఫీస్లో మాత్రమే ముగిసిపోవటం లేదు. జేబులో ఉన్న ఫోన్ మనల్ని 24 గంటలు ఆఫీస్కే కట్టిపడేస్తుంది. రాత్రి 11 గంటలకు బాస్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. దానికి వెంటనే రిప్లై ఇవ్వకపోతే మన ఉద్యోగం ఊడిపోతుందేమో అన్న భయం. ఈ భయమే కంపెనీలకు పెట్టుబడి. మన దేశంలో జనాభా ఎక్కువ, అందుకే ఒకరు కాకపోతే ఇంకొకరు దొరుకుతారు అన్న ధీమా కంపెనీలకు ఉంది. నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, బయట నీ ప్లేస్లో రావడానికి 1000 మంది రెడీగా ఉన్నారని చెప్పడం చాలా కామన్ అయిపోయింది. దీనివల్ల ఉద్యోగులు తమ ఆత్మగౌరవాన్ని కూడా పణంగా పెట్టి పనిచేస్తున్నారు. సెలవులు ఉన్నప్పుడు కూడా ల్యాప్టాప్ ఓపెన్ చేసి కూర్చోవటం, ఫ్యామిలీ ఫంక్షన్లో కూడా ఫోన్ చూసుకోవటం మన జీవితాల్లో భాగమైపోయింది. మీ బాస్ మిమ్మల్ని ఆదివారం కూడా పిలుస్తున్నారా, లేదా అర్ధరాత్రి కాల్ చేసి మీ నిద్ర పాడు చేస్తున్నారా? ఇదంతా నార్మల్ అని మీరు అనుకుంటే మీరు ఒక పెద్ద ప్రమాదంలో ఉన్నట్లే. ఎందుకంటే మనిషికి విశ్రాంతి లేకపోతే శరీరం తిరుగుబాటు చేస్తుంది. అది ఒకరోజు గుండెపోటు లాగానో లేదా మానసిక రోగంలాగానో బయటపడుతుంది. అప్పుడు ఆ కంపెనీలు మిమ్మల్ని పట్టించుకోదు, మీ స్థానంలో మరొకరిని వెంటనే నియమించుకుంటుంది. మరి ఇంత ఘోరమైన పరిస్థితికి మనం ఎలా వచ్చాం? అసలు ఈ 70 గంటల పని అనే చర్చ ఎందుకు మొదలైంది? దీని వెనుక ఉన్న పెద్ద తలకాయలు ఏమంటున్నాయి? మన దేశంలోని కొందరు పెద్ద కంపెనీల యజమానులు ఈ మధ్య ఒక మాట అంటున్నారు, యూత్ వారానికి 70 నుంచి 90 గంటలు పనిచేయాలి అని. దేశం ముందుకు వెళ్లాలంటే ఇంత కష్టపడక తప్పదని వారి వాదన. కానీ వారు ఒక విషయం మర్చిపోతున్నారు, మనిషి యంత్రం కాదు. 90 గంటలు పనిచేయడం అంటే ఆదివారంతో సహా ప్రతిరోజు 13 గంటలు పనిచేయడం. అంటే కేవలం తిండి, నిద్ర తప్ప మనిషికి ఏమీ ఉండదు. ఇలాంటి మాటలు విన్నప్పుడు సామాన్య ఉద్యోగి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది ఐటీ ఉద్యోగులు రోజుకు 12 గంటలు ఆఫీసులో గడుపుతున్నారు. దీనికి తోడు ట్రాఫిక్ లో మరో 2-3 గంటలు, అంటే రోజులో 15 గంటలు బయటే ఉంటున్నారు. మరి ఆ మనిషి ఎప్పుడు తన పిల్లలతో గడుపుతాడు? ఎప్పుడు తన ఆరోగ్యం చూసుకుంటాడు? 2024లో
పూణేలో జరిగిన ఒక ఇన్సిడెంట్ అందరినీ కలిసివేసింది. ఒక పెద్ద ఆడిటింగ్ కంపెనీలో పనిచేసే 24 ఏళ్ల అమ్మాయి విషపూరితమైన పని ఒత్తిడి వల్ల ప్రాణాలు విడిచింది. ఆమె తల్లి రాసిన లెటర్ చదివితే కన్నీళ్లు ఆగవు. ఆ అమ్మాయి తన జీవితంలో మొదటి ఉద్యోగంలో చేరింది. కానీ ఆ ఆఫీసు ఆమెకు కనీసం తన సొంత అవసరాలు చూసుకోవడానికి కూడా టైం ఇవ్వలేదు. చివరికి ఆమె చనిపోయినప్పుడు ఆ ఆఫీస్ నుంచి ఎవరూ కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా రాలేదు. ఇదేనా మనం కోరుకుంటున్న అభివృద్ధి? మనుషుల ప్రాణాల కంటే కంపెనీల లాభాలే ముఖ్యమా? టాక్సిక్ వర్క్ కల్చర్లో ఇంకొక రూపం మేనేజర్ల ప్రవర్తన. చాలా మంది మేనేజర్లు తమ కింద పనిచేసే వారిని మనుషుల్లా కాకుండా టూల్స్ లాగా చూస్తున్నారు. అందరి ముందు తిట్టడం, తక్కువ చేసి మాట్లాడటం, సలహా అడిగితే కోప్పట్టం వంటివి చేస్తున్నారు. దీనివల్ల ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. నేను పనికిరానేమో అన్న భావన మొదలవుతుంది. దీనినే గ్యాస్ లైటింగ్ అంటారు. అంటే తప్పు మేనేజర్ వైపు ఉన్నా అది ఉద్యోగి తప్పే అని నమ్మించడం. ఇదొక మానసిక యుద్ధం. ఈ యుద్ధంలో గెలవలేక చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తున్నారు. 2025 నాటికి భారతదేశంలో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్న ఉద్యోగుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయిందని సర్వేలు చెప్తున్నాయి. దాదాపు 40% మంది ఉద్యోగులు తాము బర్నౌట్ అయ్యామని, అంటే ఇక ఏ పని చేయలేనంత అలసిపోయామని చెప్తున్నారు. ఈ అలసట కేవలం నిద్రపోతే పోయేది కాదు. ఇది మన మనసు లోతుల్లోకి వెళ్ళిపోయిన బాధ. ప్రతి సోమవారం ఆఫీస్కి వెళ్లాలంటే గుండెల్లో వణుకు పుడుతుంటే ఆ ఆఫీస్ ఎంత విషపూరితమైనదో అర్థం చేసుకోవచ్చు. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ టాక్సిసిటీ కేవలం కింద ఉండే వాళ్ళకి మాత్రమే కాదు, పైన ఉండే మేనేజర్లకు కూడా ఉంటుంది. ఎందుకంటే వారి మీద వారి బాసులు ఒత్తిడి ఉంటుంది. ఇలా ఒకరినొకరు ఒత్తిడి చేసుకుంటూ అందరూ కలిసి ఒక నరకాన్ని సృష్టిస్తున్నారు. మరి ఈ నరకానికి అంతం లేదా? ప్రభుత్వం ఏం చేస్తుంది? చట్టాలు మనల్ని కాపాడలేవా? అంటే ఈ ప్రశ్నలకు సమాధానం వెతికితే మన వ్యవస్థలో ఉన్న లొసుగులు బయటపడతాయి. మన దేశంలో కార్మిక చట్టాలు ఉన్నాయి, కానీ అవి కేవలం పేపర్ మీద మాత్రమే కనిపిస్తాయి. ఫ్యాక్టరీ చట్టాల ప్రకారం వారానికి 48 గంటల కంటే ఎక్కువ పని చేయకూడదు. కానీ సాఫ్ట్వేర్ కంపెనీలు లేదా ప్రైవేట్ ఆఫీసుల్లో ఇవి ఎవరూ పట్టించుకోరు. ఓవర్ టైం చేస్తే డబ్బులు ఇవ్వాలనే నియమం ఉన్న చాలా కంపెనీలు అది నీ బాధ్యత అని చెప్పి ఎక్కొడుతున్నాయి. కొన్ని ఆఫీసులో అయితే ఒక వింత పద్ధతి ఉంది. నువ్వు త్వరగా వెళ్ళిపోతే నీకు పని తక్కువ ఉందని అర్థం, అందుకే ఇంకో ప్రాజెక్ట్ ఇస్తాము అని భయపడతారు. దీనివల్ల ఉద్యోగులు పని ఉన్నా లేకపోయినా రాత్రి వరకు ఆఫీస్లోనే మునిగిపోతున్నారు. సెలవులు తీసుకోవటం అంటే ఏదో పెద్ద పాపం చేసినట్లు చూస్తారు. అనారోగ్యం వల్ల లీవ్ అడిగితే నీకు హెల్త్ కంటే వర్క్ ముఖ్యం కాదా అని అడిగే మేనేజర్లు కూడా ఉన్నారు. ఇవన్నీ వింటుంటే మన చుట్టూ ఒక పెద్ద జైలు గోడలు ఉన్నట్టు అనిపించడం లేదు? ఆ జైలు పేరు కార్పొరేట్ కల్చర్. ఈ జైలు నుండి బయటపడటానికి చాలా మందికి ఉన్న ఇంటి అప్పులు, పిల్లల చదువులు, ఆర్థిక ఇబ్బందులు వారిని అక్కడే ఉంచేస్తున్నాయి. అందుకే చాలా మంది చస్తూ బతుకుతున్నారు. కానీ ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మన దేశంలో ఆరోగ్యవంతమైన మనుషులు ఉండరు. కేవలం నడిచే శవాలు మాత్రమే ఉంటారు. మరి దీనిని మార్చడం సాధ్యమా? ప్రపంచంలో ఇతర దేశాలు ఇలాంటి సమస్యల నుండి ఎలా బయటపడ్డాయి? అది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జర్మనీ, డెన్మార్క్, నెదర్లాండ్స్ వంటి దేశాలలో ప్రజలు వారానికి కేవలం 30 నుంచి 35 గంటలే పనిచేస్తారు. వారు పనిచేసేటప్పుడు చాలా సీరియస్గా ఉంటారు. కానీ ఆఫీస్ సమయం ముయ్యగానే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఆ తర్వాత బాస్ కాల్ చేసినా వాళ్ళు లిఫ్ట్ చేయరు. దానికి బాస్ కూడా కోప్పడరు. ఎందుకంటే అక్కడ రైట్ టు డిస్కనెక్ట్ అనే చట్టం ఉంది. అంటే ఆఫీస్ సమయం తర్వాత బాస్ మెసేజ్లకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు. మన దేశంలో కూడా ఇలాంటి ఒక బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. కానీ అది ఇంకా చట్టంగా కాలేదు. 2025లో ఈ చట్టం గురించి చర్చలు మళ్లీ మొదలయ్యాయి. ఒకవేళ ఇది చట్టంగా మారితే ఏ బాస్ కూడా మిమ్మల్ని అర్ధరాత్రి డిస్టర్బ్ చేయలేరు. కానీ కేవలం చట్టం వస్తే సరిపోతుందా? అంటే మన ఆలోచన తీరు కూడా మారాలి. కష్టపడి పనిచేయడం అంటే ఆరోగ్యం పాడు చేసుకోవడం కాదు, స్మార్ట్గా పనిచేయడం ముఖ్యం. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మన పని సులభం కావాలి, కానీ ఇక్కడ అది మనల్ని బానిసలుగా చేస్తుంది. ఎక్కడో అమెరికాలో ఉన్న క్లయింట్ కోసం ఇక్కడ మన వాళ్ళు రాత్రంతా మేలుకుంటున్నారు. టైం జోన్ల పేరుతో మన నిద్రను దోచుకుంటున్నారు. రాత్రిపూట పనిచేయటం వల్ల మన శరీరంలోని హార్మోన్లు దెబ్బతింటాయి. ఇది క్యాన్సర్ వంటి పెద్ద రోగాలకు కూడా దారితీయవచ్చు. మనం సంపాదించే డబ్బు హాస్పిటల్ బిల్లులకే సరిపోతుంటే ఆ ఉద్యోగం ఎందుకు? టాక్సిక్ వర్క్ కల్చర్ కేవలం పెద్ద కంపెనీలనే కాదు, చిన్న చిన్న ఆఫీసుల్లో, కిరాణా షాపుల్లో, డెలివరీ బాయ్స్లో కూడా ఉంది. ఒక డెలివరీ బాయ్ 10 నిమిషాల్లో ఫుడ్ అందించకపోతే పెనాల్టీ పడుతుంది లేదా ఇన్సెంటివ్స్ రావు. ఆ 10 నిమిషాల కోసం అతని ప్రాణాలకు తెగించి సిగ్నల్స్ జంప్ చేస్తూ వెళ్తాడు. మనం ఏసీ గదిలో కూర్చొని ఫోన్ చూసే యాప్ వెనుక ఒక మనిషి రక్తం, చెమట ఉన్నాయి. అతనికి కూడా టాక్సిక్ వర్క్ కల్చర్ ఉంది. అతనికి టార్గెట్లు ఉన్నాయి. అవి పూర్తి చేయకపోతే ఆ రోజు తిండి ఉండదు. ఇలా మన సమాజం మొత్తం ఒక వింతైన ఒత్తిడిలో బతుకుతుంది.
ఒకరినొకరు తొక్కుకుంటూ ముందుకు వెళ్ళటమే సక్సెస్ అనే మనం మన పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. గ్రేడ్లు, ర్యాంకులు, ప్రమోషన్లు వీటి వెనక ఉన్న పిచ్చి మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఈ పరిస్థితిని చూస్తుంటే అనిపిస్తుంది మనం అభివృద్ధి చెందుతున్నామో లేక వెనక్కి వెళ్తున్నామో అని. నిజమైన సక్సెస్ అంటే బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, సాయంత్రం ఇంటికి వెళ్ళాక ప్రశాంతంగా నిద్రపోవటం, కుటుంబంతో నవ్వుతూ గడపడం. కానీ ఈ రోజులో అది ఒక లగ్జరీగా మారిపోయింది. మీరు చివరిసారిగా ఎప్పుడు ప్రశాంతంగా ఒక ఆదివారం గడిపారు? ఆఫీస్ ఆలోచన లేకుండా ఎప్పుడు సరదాగా బయటికి వెళ్లారు? గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తే సమాధానం దొరక్కపోవటం కష్టమే. ఇప్పుడున్న యూత్ అంటే జెన్జీ ఈ పద్ధతిని వ్యతిరేకిస్తున్నారు. వారు క్వైట్ ఫిట్టింగ్ అనే కొత్త విధానాన్ని తీసుకొచ్చారు. అంటే జీతం ఎంత ఇస్తే అంతే పని చేస్తాం, అంతకంటే ఎక్కువ పని చేయం అని తెగేసి చెప్తున్నారు. ఆఫీస్ సమయం కాగానే బ్యాగులు సర్దుకొని వెళ్ళిపోతున్నారు. పాతతరం వాళ్ళు దీన్ని సోమరితనం అని తిడుతున్నారు. కానీ నిజానికి ఇది తమను తాము కాపాడుకోవడానికి వారు చేస్తున్న ప్రయత్నం. మనిషి ప్రాణం కంటే ఏ ప్రాజెక్టు ముఖ్యం కాదు. ఈ గొడవ ఇలాగే సాగితే కంపెనీలు తమ పద్ధతులు మార్చుకోక తప్పదు. ఇప్పటికే కొన్ని కంపెనీలు వారానికి 4 రోజుల పని అని ప్రయోగాలు చేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు మెంటల్ హెల్త్ సెలవులు ఇస్తున్నాయి. ఇవన్నీ మంచి మార్పులే, కానీ కేవలం 1% కంపెనీలో మాత్రమే ఉన్నాయి. మిగిలిన 99% ఇంకా పాత పద్ధతుల్లోనే ఉన్నాయి. మన చుట్టూ ఉన్న ఈ వ్యవస్థ మారాలంటే మనమే గొంతు ఎత్తాలి. నో అని చెప్పటం నేర్చుకోవాలి. మనకి రావాల్సిన హక్కుల కోసం పోరాడాలి. లేదంటే మనం కూడా పూణే అమ్మాయిలాగే వార్తగా మిగిలిపోతాం. మన చావు ఎవరికి పాఠం కాకూడదు. మన బతుకు మనకి ఆనందాన్ని ఇవ్వాలి. మరి మీరు పనిచేసే ఆఫీస్ కూడా ఇలాగే ఉందా? అక్కడ మీరు ఊపిరి తీసుకోలేకపోతున్నారా? ఒకవేళ సమాధానం అవునైతే మీరు మారాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే ఈ టాక్సిక్ ప్రపంచం మిమ్మల్ని మింగేయడానికి రెడీగా ఉంది. కానీ మీరు దానికి దొరకకూడదు. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.